ప్రభునందు ప్రియులారా, ఒక్కొక్క మనిషి కొరకు ఎందుకు ఎదురు చూస్తానో తెలుసా? ఎందుకు నిరీక్షిస్తానో తెలుసా? పరిశుద్ధాత్మ ఎవరినైనా దర్శిస్తాడేమో, ఎవరి మనోనేత్రాలైనా వెలుగుతాయేమో, వాళ్ళున్న పాపశాప బంధకాల నుంచి విడుదల పొందుకోరి నాకు యేసు కావాలి, నాకు రక్షణ కావాలి అని ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి ఎంత మేలో తెలుసా? నరకం నుంచి వాళ్ళ ఆత్మ కాపాడబడింది. ఎంత ఇచ్చి, ఎన్ని కోట్లు ఇచ్చి ఒక ఆత్మను నరకం నుంచి మనం కాపాడగలమండి? భూ సంబంధమైన ధనం ఏదైనా ఆత్మను విడిపించగలిగిందా? యేసు రక్తం. ప్రతిసారి ఎందుకు ఇట్లా తప్పిస్తానంటే దాని కారణం ఇదే. ఏ కొంచెం ఆలోచించిన ఒక ఆత్మ దేవుని వైపు తిరుగుతారేమో, నా తండ్రిని తెలుసుకుంటారేమో, తమ తండ్రిని తెలుసుకుంటారేమో, తమ తండ్రి చిత్తం గుర్తిస్తారేమో నా ఆశతో ఎదురు చూస్తూ ఉంటాను. చాలా మంది రక్షించబడ్డారులే, ఇంకేముంది అనుకుంటాము. ఒక ఆత్మ నశించిపోతే ఏమంటే 10 మంది పిల్లలు ఉన్నారని ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ఒకళ్ళు పోయినా పర్వాలేదు అనుకుంటారా? ఆఖరి బిడ్డ కూడా బాగుండాలని అనుకుంటారు కదా. మరి సృష్టికర్తగా ఆయన ప్రతి ఒక్కరు రక్షించబడాలని కోరుకుంటాడు కదా. అంతటా అందరూ మారు మనసు పొందాలని తండ్రి ఆశిస్తున్నాడు. అందుకే నేను అలా ఎదురు చూస్తాను. నా కళ్ళు వెతుకుతూ ఉంటాయి. ఇంకా ఎవరితోనన్నా మాట్లాడా, ఇంకా ఎవరితోనన్నా మాట్లాడా, ఇంకెవరన్నా కన్నీళ్లతో నాకు నా తండ్రి కావాలి, నా పాప జీవితాన్ని వదిలేస్తున్నాను, రక్షింపలేని వాటిని, వ్యర్థంగా ఆరాధించాను వాటిని కూడా వదిలేస్తున్నాను, నేను ఇంతవరకు చేసిన పాప జీవితాన్ని వదిలేస్తున్నాను, నాకు పరిశుద్ధ జీవితం కావాలి, పరిశుద్ధుడైన నా తండ్రి కావాలి, నాకై ప్రాణం పెట్టిన, నన్ను ప్రేమించిన నా యేసయ్య కావాలని ఎవరన్నా కదులుతారేమని చూస్తూ ఉంటాను. ప్రతిసారి అంతే. నా గురించి విసుక్కోకండి. నా తపన, నా భారం అది. ఒకవేళ ఇదే మీ భారం అయితే మీకు కూడా అర్థమైతే నేను ఎందుకు ఎంత పరితపిస్తాను? నన్ను పిలిచిన అందుకే కదా దేవుడు. నా బాధ్యత నేను నెరవేరుస్తున్నా. ఇది మీకు పాఠం కావాలి.